పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులను స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్డుతో రాష్ట్రంలోని ఏ రేషన్ డిపోలోనైనా రేషన్ తీసుకోవచ్చని మంత్రి చెప్పారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇబ్బందులు లేకుండా స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టినట్లు మంత్రి సంధ్యారాణి చెప్పారు. బలహీన వర్గాలకు చేయూతనందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. దాంట్లో స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ని డీటెయిల్స్ మీకు మొత్తం కనపడిపోతాయి. వాళ్ళు ఇప్పటిదాకా ఎంత రైట్ తీసుకున్నారా లేదా, పెండింగ్ ఏదన్నా ఉందా, ఎన్ని మంత్స్ నుంచి పెండెన్సీ ఉంది. సో మొత్తం మన పీడిఎస్కి సంబంధించి ఏదైతే మొత్తం హిస్టరీ ఉందో అదంతా దాన్ని స్కాన్ చేస్తే తెలిసిపోతుంది స్మార్ట్ కార్డ్ స్కాన్ చేస్తే. అండ్ దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఇక్కడే కాకుండా మీరు వేరే చోట పని కోసమో లేకపోతే ఇంకొక పర్పస్ కోసమో ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు వేరే దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అక్కడున్న ఎస్పీ షాప్లో స్మార్ట్ కార్డ్ ఇచ్చేస్తే అక్కడ కూడా వాళ్ళు రేషన్ ఇచ్చేస్తారు. ఓన్లీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నా అవసరం ఉండదు అన్నమాట. సో గవర్నమెంట్ ఈ కార్డు తీసుకొచ్చిన తర్వాత మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ గౌరవ మినిస్టర్ గారి చేతుల మీద మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాము. ఈ అవకాశం ఇక్కడికి ఇచ్చినందుకు మినిస్టర్ మేడం గారికి ధన్యవాదాలు చెప్పొకటి ఉంటే దాంట్లో స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ని డీటెయిల్స్ మీకు మొత్తం కనపడిపోతాయి. వాళ్ళు ఇప్పటిదాకా ఎంత రైట్ తీసుకున్నారా లేదా, పెండింగ్ ఏదన్నా ఉందా, ఎన్ని మంత్స్ నుంచి పెండెన్సీ ఉంది. సో మొత్తం మన పీడిఎస్కి సంబంధించి ఏదైతే మొత్తం హిస్టరీ ఉందో అదంతా దాన్ని స్కాన్ చేస్తే తెలిసిపోతుంది స్మార్ట్ కార్డ్ స్కాన్ చేస్తే. అండ్